నమస్తే అండి. ఈరోజు బీఎస్సీ పేమెంట్ గురించి ఈ ఇన్వాయిస్ విమ్ పోర్టల్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. మీరు డైరెక్ట్ గూగుల్‌లో విమ్ పోర్టల్ ఐఓసీఎల్ అని కొట్టేస్తే మీకు ఈ సైట్ వచ్చేస్తుందండి. ఈ సైట్‌లో మనం డైరెక్ట్ ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ హోమ్ పక్క పొంటి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందండి. న్యూ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్తే ఇక్కడ ఎంటర్ వెండర్ కోడ్. ఈ ఎంటర్ వెండర్ కోడ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓన్ ట్రక్స్ ఉన్న వాళ్ళకి అయితే డైరెక్ట్ ఏదైతే లారీ ఇన్వాయిస్ అంటే మనకు లోడ్ ఇన్వాయిస్ పేపర్ ఉంటుందో దాంట్లో ఉంటుంది. లేదు కొత్తగా క్రియేట్ చేస్తే మీ ఆఫీసర్ ఇచ్చి ఉంటారు. చూడండి వెండర్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. వెండర్ కోడ్ క్రియేట్ చేశాక ఇక్కడ ఎంటర్ వెండర్ ఫోన్ నెంబర్ అండి. ఆ వెండర్ కోడ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ చేయాలి. అది వచ్చేసి ఇక్కడ కొట్టండి. నెక్స్ట్ ఎంటర్ వెండర్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ కూడా ఏదైతే వెండర్కి ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ అయి మనం లింక్ చేసి ఉన్నామో అదే ఈమెయిల్ అడ్రస్ అండి. అది తప్పించి వేరే మాత్రం కొడితే మాత్రం తీసుకోదండి. డిఫరెంట్ వెండర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది. రాంగ్ కొడితే ఏదన్నా టెక్స్ట్ కొట్టండి. ఇక్కడ వెరిఫై అనడంతో ఇక్కడ వెండర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. మీకు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి నేను లాగిన్లోకి వెళ్ళిపోతానండి. నేను నెక్స్ట్ లాగిన్ చేసే టైంలో మీరు ఇక్కడ 00 ప్రెస్ చేయాలండి. 00 పెట్టాలండి. 00 వెండర్ కోడ్కి 00 మీకు అది వెరిఫై అనడంతో మీకు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. అండ్ ఈమెయిల్ అడ్రస్కి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ రావడంతో మనము ఓటీపీ తోటి జనరేట్ చేసేసి లాగిన్ చేసుకోవాలి. ఆ లాగిన్ అయినాక మీకు నెక్స్ట్ ఇక్కడ 0011049887 అనేది మీకు ఇప్పుడు నేను చెప్పాను. ఇది వచ్చేసి మీకు వెండర్ కోడ్ అండి. వెండర్ కోడ్కి ఆ నెంబర్ అనేది మీకు అది అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ తోటి మీ మెయిల్ అడ్రస్కి పాస్వర్డ్ కూడా వస్తుంది. ఆ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ చేయొచ్చు. ఇక్కడ టెక్స్ట్ పెట్టేసేయండి. లాగిన్ చేసేయండి. ఇలా లాగిన్ వస్తుందండి మీకు. ఈ లాగిన్లో ఫస్ట్ మనము ఇది ప్రొప్రైటర్ లాగిన్ ఉంటుందండి. దీంట్లో మనం ఒక యూజర్ లాగిన్ చేయాలి. యూజర్ లాగిన్ అంటే ఇక్కడ యూజర్ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళేసి యూజర్ మేనేజ్మెంట్ అండి. యూజర్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ ఒక మేనేజర్ అనేది యాడ్ చేయాలి. ఆ మేనేజర్ లాగిన్లోనే మనము నెక్స్ట్ ఈ ఇన్వాయిస్ అనేది అప్లోడ్ చేయడానికి వస్తుందండి. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్లో ఇక్కడ యాడ్ అనండి. మీ ఏదైతే మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్ది ఇక్కడ ఫుల్ నేమ్. ఇక్కడ మొబైల్ నెంబర్ అండి. మీ మేనేజర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా మీ మేనేజర్. ఇక్కడ యాడ్ యూజర్ అనడంతో మనకి ఇక్కడ యూజర్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ పాస్వర్డ్ సెంట్ టు ఈ మెయిల్ అడ్రస్కి పాస్వర్డ్ అనేది సెండ్ అయిపోతుందండి. యూజర్ ఐడి అండ్ అది ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి 01 తోటి వస్తుందండి. ఇది 01 తోటి మనకు డైరెక్ట్ యూజర్ ఐడి వస్తుంది. మీ మెయిల్ అడ్రస్కి వచ్చేసి మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ మనం డిజిటల్ సైన్ది ఫైల్ అనేది దేంట్లో అప్లోడ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్. ఈ డిజిటల్ సిగ్నేచర్లో ఇందులోకి వెళ్ళడంగానే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ లిస్ట్ ఈజ్ ఎంటీ అని ఉందండి. అది మనము ఇప్పుడు ఏదైతే మనకు డిజిటల్ కీ పెన్ డ్రైవ్ ఉంటుందో ఆ కీ పెన్ డ్రైవ్ పెట్టడంతో దాంట్లో లాగిన్ అవ్వడంతో మనకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండి. ఎక్స్పోర్ట్ అనేది మీరైనా చేసుకోవచ్చు. లేదంటే మీ సీఏని ఎక్స్పోర్ట్ చేసి CVR ఫైల్ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారండి. అది మనం ఎట్లా యాడ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ CVR ఫైల్ ఇక్కడ ఉందండి. ఈ CVR ఫైల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ దీని మోడల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అప్లోడ్ పబ్లిక్ కీ అప్లోడ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను డెస్క్టాప్ మీద కాపీ చేశాను. ఇక్కడ చూడండి, ఇది కీ అండి. ఈ కీ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసిన కీని మనం ఇందులో అప్లోడ్ చేస్తాము. యాడ్ డిజిటల్ సిగ్నేచర్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఏదైతే మనము ఈ ఇన్వాయిస్లో డిజిటల్ సైన్ చేసామో అదే డిజిటల్ కీని ఇందులో మనం అప్లోడ్ చేయాలి. ఇది మనం చేసిన అప్లోడ్ ఈ ఇన్వాయిస్లో ఉన్న కీ అప్లోడ్ అనేది మనకు పక్కా మ్యాచింగ్ చేసుకున్నాకనే అది ఈ ఇన్వాయిస్ అనేది అవుతుందండి. నెక్స్ట్ మనం మేనేజర్ లాగిన్ చేద్దాము.
మేనేజర్ లాగిన్లో ఇప్పుడు చేయాలి అంటే ఇక్కడ లాగౌట్ చేయండి. ఇక్కడ మేనేజర్ అండి, మేనేజర్ వచ్చేసి ఇక్కడ లాగిన్ నేను అది చేశాను, 01 తోటి లాగిన్ కొట్టాను. అక్కడ పాస్వర్డ్ కూడా కొట్టేద్దాం. ఇక్కడ లాగిన్ రాగానే పాతది మనకు ఏదైతే మెయిల్కి వచ్చిందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. మీ ఓల్డ్ పాస్వర్డ్, ఇక్కడ న్యూ పాస్వర్డ్ వచ్చేసి కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేసి న్యూ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. సబ్మిట్ డైరెక్ట్గా లాగిన్ వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ ప్రొఫైల్ ఇన్వాయిస్ ఉంది. ఈ ఇన్వాయిస్లో వచ్చేసి మనం ఏదైతే ఉందో యాడ్ న్యూ ఇన్వాయిస్, మనం ఏదైతే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసామో ఆ ఇన్వాయిస్ అనేది మనం ఇందులో యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయడానికి ఏంటంటే మనకు పర్చేస్ ఆర్డర్, ఇక్కడ ఫస్ట్ సెలెక్టెడ్ ఇన్వాయిస్లో ఇన్వాయిస్ తీసుకోండి. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది మీరు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చుకున్నారో ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ఇన్వాయిస్ డేట్ అని, ఇక్కడ ఇన్వాయిస్ డేటు, ఇక్కడ పీఓ నెంబర్ అండి. మీకు పీఓ నెంబరు మీ ఆఫీసర్ ఇచ్చిన పీఓ నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ కొట్టడంతో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ప్లాంట్ మన ఏదైతే ఆఫీస్కి మనం చేస్తున్నామో ఇక్కడ మన ఏరియా ఆఫీస్ కోడ్ కొట్టండి. నెక్స్ట్ అది 4411 అండి. మనకైతే ఇక్కడ జిఎస్టీ నెంబర్ 1ZQ ఉన్నది సికింద్రాబాద్ అండి. ఇక్కడ ప్రీ మార్క్స్లో బేసిక్ సేఫ్టీ చెక్ లిస్ట్ పేమెంట్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి ఇన్వాయిస్ అమౌంట్ అనేది మీకు ఎంత అయితే ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ అమౌంట్ ఇందులో మెన్షన్ చేయండి విత్ జిఎస్టీ, ఇంక్లూడింగ్ జిఎస్టీ తోటి. ఏదైతే ఇన్వాయిస్ మొత్తం అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. చేశాక నెక్స్ట్ అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టాక ఇక్కడ ఫైల్ అప్లోడ్ ఈ ఫైల్ అనేది మనకు డైరెక్ట్ మనం అప్లోడ్ చేయాలి. మనం ఇక్కడైతే ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ అప్లోడ్ అన్నాక ఇక్కడైతే మనం ఏదైతే మనం ఫైల్ అనేది ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసామో ఆ ఇన్వాయిస్ అనేది డాక్యుమెంట్ ఈ డిజిటల్ కీ తోటి మనం ఈ ఇన్వాయిస్ ఉంది దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ అనడంతో ఇక్కడ మనకు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని ఉందండి. మనం సేవ్ కొట్టేసేద్దాం. ఇక్కడ ఇన్వాయిస్ సేవ్డ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ చెక్ స్టేటస్ 5 minutes ఆఫ్ సబ్మిషన్ అన్నారు. ఇక్కడ అనడంతో ఇక్కడ సెండింగ్ ఫర్ స్కానింగ్ అని ఉందండి. అది మనం డిజిటల్ కీ తోటి ఏదైతే ఉందో అది డైరెక్ట్ స్కాన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 minutes అయినాక మనకు ఇది స్కానింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ వ్యూ పెండింగ్ ఇన్వాయిస్ అని చెప్పేసి మనం కొట్టడంతో మనకి ఇక్కడ స్టేటస్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ స్టేటస్ రెడీ ఫర్ సబ్మిషన్ ఇలా వచ్చేస్తుందండి. మనకు నెక్స్ట్ ఇప్పుడు మనం వ్యూ పెండింగ్ ఇన్వాయిస్ అని సెలెక్ట్ చేయగలుగుతుంటే మనకి ఇక్కడ రెడీ ఫర్ సబ్మిషన్స్ అని వచ్చిందండి. ఇక్కడ డెలీట్ బటన్ అండి. ఈ ఇన్వాయిస్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ డెలీట్ బటన్, ఎడిట్ చేయాలంటే ఇక్కడ అండి. ఇది సబ్మిషన్ అంటే ఇక్కడ రైట్ గుర్తుని టిక్ చేయడంతో మనకు సబ్మిట్. డూ యూ వాంట్ టు సబ్మిట్, ప్లీజ్ నోట్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్. అంటే ఎడిట్ కాదండి, ఒకసారి సబ్మిట్ చేశాక మనకు అది ఎడిట్ కాదు. చూడండి, నేను ఒకసారి ఎడిట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకున్నాక మీరు సబ్మిట్ కొట్టేసేయండి. ఇది అండి ఈ ఇన్వాయిస్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది పిన్ పోర్టల్లో చెక్ చేసుకొని చేసేసుకోండి. థ్యాంక్ యూ.